అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామంలో ఉన్నాం. ప్రత్యేకమైన అనే పదం కూడా చాలా చిన్నది. ఇది చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. ప్రాచీన హస్తకళలకు ప్రసిద్ధి, కళాకారులకు ప్రసిద్ధి. ఒడిస్సీ అనే ఒక నాట్యానికి ఆ నాట్యం సృష్టింపబడింది. అంటే మూల కారణమే ఈ గ్రామం. ఆ నాట్యకారులు ఇప్పటికీ వారసత్వం అలా కొనసాగుతూ ఉంది. ఇటువంటి గ్రామాలే మన భారతదేశానికి వెన్నెముక అనేది. ఒడిస్సా రాష్ట్రం పూరీ క్షేత్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం మనకు కనిపిస్తూ ఉంటుంది. పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాత చాలామంది చాలా చోట్లకు వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు. కానీ ఈ యొక్క విలేజ్కి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ వస్తే కనుక ఎన్నో గొప్ప విషయాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియోలో వాటిల్లో కొన్నింటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వందల సంవత్సరాల చరిత్ర కాదు, వేల సంవత్సరాల చరిత్ర. అటువంటి గ్రామమే రఘురాజ్పూర్. ఇటువంటి పల్లెలు గనక ప్రతి రాష్ట్రంలో ఒక 10 ఉంటే చాలు. తప్పకుండా అవి దేశాభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయి, సంస్కృతికి ఎంత అంబాసిడర్గా చిహ్నంగా వ్యవహరిస్తాయి అనేది కూడా అర్థమైపోతుంది. जगन्नाथ सुभद्रा बलभद्र ब्रह्मा विष्णु महेश्वर. ఒక్కగానొక టైంలో మనం ఈ విధంగా పార్టీస్ని మనం తయారు చేసేవాళ్ళం. ఇది యాక్చువల్గా అడ్జస్టబుల్ పార్టీషన్స్ అనమాట. ఈ పార్టీషన్స్ కూడా దీన్ని వదలకుండా దీని మీద కూడా వీళ్ళు పెయింటింగ్ చేసి, అంటే డిఫరెంట్లో వీళ్ళు పెయింటింగ్ చేసి కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇదే ఇంకొక విధంగా ఇక్కడ దేవదాసి పెయింటింగ్ కూడా ఇక్కడ మనకి వీళ్ళు పార్టీషన్లో వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం కావాలంటే ఈయనతో కొన్ని తెలుసుకుందాం, మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. हमारा जो मेन जो चीज़ होता है पटचित्र होता है, पामली पे होता है, टसा सिल्क पेंटिंग होता है, काउ डंग के ऊपर होता है, ऊड के ऊपर होता है, टेबल लैम्प के ऊपर होता है, और जैसे पेपर मैक्स होता है, और जो होता है जैसे फाइबर के ऊपर पेंटिंग करते हैं. ज़्यादा से ज़्यादा हम बनाते हैं पेंटिंग पटचित्र के ऊपर और टॉसल सिल्क के ऊपर. इसी जो पामली पे होता है उसी के लिए मेरे पिताजी को प्रेसिडेंट अवार्ड मिला है. 2015 में मिला है. क्योंकि ना उसी के लिए हमारा जेनरेशन इसी काम करते आ रहे हैं. क्योंकि ना ये आपका पिताजी का नाम क्या? विश्वनाथ स्वाई. విశ్వనాథ్ स्वाई. ये मेरे पिताजी है. ఓకే. ఈయన నాన్నగారికి కూడా ఇదే ఆర్ట్లో ఈయనకి ప్రెసిడెంట్ అవార్డు వచ్చిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ నాన్నగారు అంటే ఇతను ఇప్పుడు ఈ గొట్టిపువ నృత్యం వెనుక అసలు ఎలాంటి ఒక సాంప్రదాయం ఉందో అక్కడ స్థానికులు తన గురువు గారు ఇప్పుడు మనకు చెప్తారు. అప్పుడు କୁହନ୍ତୁ ମୁଁ ଟ୍ରାନ୍ସଲେଟ୍ କରିବି. ମନ୍ଦିରରେ ହଜାର ହଜାର ବର୍ଷ ତଳୁ ଚାଲି ଆସୁଥିବା ଦେବଦାସୀ ନୃତ୍ୟ ଏବେ ତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ବନ୍ଦ ହେଇସାରିଲାଣି. କିନ୍ତୁ ଯେତେବେଳେ ଦେବଦାସୀମାନେ ମନ୍ଦିରରେ ନୃତ୍ୟ କରୁଥିଲେ, ఈ గొట్టిపువ నృత్యం ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న ప్రాశస్త్యం ఏమిటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఆ చరిత్ర గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. పూరీ జగన్నాథ్ దగ్గర అప్పుడు ఉన్న గజపతి రాజుల వారు అప్పట్లో ఉన్న దేవదాసులతో నృత్య ప్రదర్శన చేస్తూ ఉండేవారు. ఈ దేవదాసులు కూడా నెల మొత్తంలో ఏదైతే మెనిస్ట్రల్ పీరియడ్ ఉందో ఆ వారం రోజులు వాళ్ళు గుడి లోపలికి అనుమతించేవాడు కాదు. సో అప్పుడు వీళ్ళకి రీప్లేస్మెంట్గా అక్కడ ఉన్న మగ బాలులను అది కూడా 7 నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలులను తెచ్చి ఇక్కడ ఈ నృత్యాన్ని వేయించేవారు. దీనికి ఈ గొట్టిపువ అనేది ఏంటంటే పువ అనేది బాలుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి దీని నుంచి ఈ గొట్టిపువ అనే నృత్యం ఆవిర్భవించింది అని గురువు గారు చెప్తున్నారు.